ఎలక్షన్లు లేవు, వర్షాలు పడ్డాయి, రైతులందరూ పొలం పనులకు పోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో బీజేపీ పార్టీ ఊర్ల పొంట ఎందుకు వస్తుంది, ఏం చేస్తుంది, ఏం చెప్తుంది అనేటువంటి ఆసక్తితోటి ఇక్కడ వచ్చినటువంటి అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో ఇక్కడికి వచ్చినటువంటి మీకు అందరికి కూడా రెండు మాటలు చెప్పి ఒక్కసారి గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఉన్నటువంటి తేడాని మీకు గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం బాగా జరిగినప్పుడు 2009లో అనుకుంటా, నాకు గుర్తున్నంత మటుకు 2009 ఆగస్టు 28వ తారీఖు రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు మీ ఊరికి వచ్చిర్రు. వీళ్ళు ఎట్లయితే మేము ప్రజాఘోష బీజేపీ భరోసా అని వచ్చినామో గట్లే చంద్రశేఖరరావు గారు 2009లో మీ ఊరికి వచ్చిండు. వచ్చి పల్లె నిద్ర కార్యక్రమం పెట్టుకుంటా అన్నాడు. ఇదే ఊర్లో నేను ఉంటా అన్నాడు. దగ్గర 20 గంటలు ఉన్నాడు. దాదాపు ఒక రోజంతా ఉన్నాడు. రాత్రి పడుకున్నాడు. పొద్దుగాల లేచి అంతా తిరిగిండు, ఊరంతా తిరిగిండు, చెప్పిండు ఇలా ఆంధ్రోడు పాలిస్తున్నాడు, రేపు తెలంగాణ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గురుజాల ఊరు రూపురేఖలు మారుతాయి అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందేసి మా చింతమడకలు ఎట్లయితే బాగా అభివృద్ధి చేసిందో అట్లే ఈ గురుజాలను కూడా గట్లే అభివృద్ధి చేస్తా అన్నాడు. ఆంధ్ర పాలకులు నిలగొట్టాలి, తెలంగాణ తెచ్చుకోవాలి, వచ్చిన తెలంగాణ ఈయన కాసి నక్కల పాలు కావద్దంటే నన్ను గెలిపిండ్రి, టిఆర్ఎస్ పార్టీని గెలిపిండ్రి. నేను మొత్తం 2009లో మాటలు చెప్పండి సారు, 2014లో తెలంగాణ వచ్చింది, నమ్మి నానవోసినాం. ఆంధ్రోడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మాకు న్యాయం జరగలేదు, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే మాకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు నమ్మి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిర్రు. 2014 నుంచి ఇలా 2022లో ఉన్నాం. వచ్చిండు అన్న కేసీఆర్ మీ ఊరికి 2009లో చెప్పిపోయిండు, సపోర్ట్ చేస్తలేరు గురిజాలను. వచ్చిండే ముఖ్యమంత్రి అయినా వచ్చిండా కేసీఆర్? ఒక్కసారి అన్నా ఒక గంట కోసం పోనీ మీ నరసంపేటకు వచ్చి ఏం పెద్ద ఎట్లుంది గురిజాల, పోదామా గురిజాలకి 2 సీసీ రోడ్లు ఇద్దాం, 2 మోరీలు కట్టిద్దాం, లేకపోతే మా చింతమడకలు ఇచ్చినట్టు ఇంటికి 10 లక్షలు ఇద్దాం, ఆ రోజు 20 గంటలు ఈ ఊర్లో ఉంటే 2 పూటలు పువ్వ పెట్టిన ఊరు అని ఎప్పుడైనా యాడ్ చేసిండా? ఆయన రేవు తెలిసిండు. పోనీ మనోడనే యాడ్ చేసిండా? ఎన్నడైనా పోయి మీ ఎమ్మెల్యే గారు యాడ్ చేసిరా ముఖ్యమంత్రికి? అయ్యా ముఖ్యమంత్రి గారు, వెనకడికి ఒకసారి నువ్వు మా గురుజాలకు వచ్చినావు, ఓ 20 గంటలు ఉన్నావు, ఆంధ్రాడు పోయి తెలంగాణ వస్తే మొత్తం గురుజాల మారుతుంది అన్నాడు. పాత టాంకి కొత్త రంగేసిరు తప్ప గురుజాల ఏం మారిందని నేను అనుకుంటలేను. మారిందా? ఇది పాత ట్యాంకు, దానికి రంగేసిరు, దాని మీద పేరు రాసిరు మిషన్ భగీరథ అని అన్న చెప్తున్నాడు. ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టిస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక దానికి బ్లూ కలర్ రంగేసి ఇది మిషన్ భగీరథ కింద నీళ్లు ఇస్తున్నాము అన్నారు. ఇంతకు మించి ఇంకేం మారలేదు. ఆడ కూడా ఇంకో ట్యాంకుకు రంగేసిరు. అన్నవి కొత్త ట్యాంకులు అయితే మీరు ఒక్కసారి అటు చూడురి, పెచ్చులు ఊసిపోతున్నాయి నీటి ట్యాంకులకి. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక 2014లో ట్యాంకులు కడితే 2022లో పెచ్చులు ఊసిపోతున్నాయి మన ట్యాంకులు. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. పేర్లు మార్చిరు, రంగులు మార్చిరు, గొప్ప గొప్ప ముచ్చట్లు చెప్తాడు చంద్రశేఖరరావు సార్. ఏం చెప్పిండు? మొత్తం డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు. ఇంకెంత మంచి మాట చెప్తాడు సార్. ముచ్చట చెప్తే వాని ఇంట్లో మనువడ, కాంగ్రెస్ వానికి దిమాగ్ తక్కువ, అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు ఒక డబ్బా కట్టించిండు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. దానిలో ఎట్లుంటారు రాబాయ్, సంసారం ఎట్లా చేస్తాడు? పెరిగిన బిడ్డకు పెళ్లి చేస్తే అల్లుడు వస్తే రేపు బిడ్డేడు ఉండాలి, అల్లుడేడు ఉండాలి, అత్త మామ యాడుండాలి. అందుకని నన్ను చూడుర్రి, నా కటౌట్ చూడుర్రి, నన్ను గెలిపిన్రి, గెలిస్తే 2 బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. ఎందుకు సార్ 2 బెడ్రూమ్లని ఇసొంటి అక్కలు అడిగితే, ఓ దాంట్లో బిడ్డ అల్లుడు ఉంటాడు, ఓ దాంట్లో అత్త మామ ఉంటారు, ఇంటి వెనక బర్రె, ఇంటి ముంగట గొర్రె, అవసరమైతే 4 ఊరుకోళ్ళు మంచిగా దావత్ చేసుకోరి, సాయంత్రం కాగానే మా గౌడ సోదరులతోటి కళ్ళు తెచ్చుకొని అన్నాడు. ఎన్ని వచ్చినాయన్నా డబుల్ బెడ్రూమ్లు? ఎన్ని వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు? 2009లో చెప్పిండు సారు. చింతమడకకు ఒక్కసారి చూద్దాం మనం అందరం. ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు సారు. ఎన్ని ఇచ్చిండన్నా? 10 లక్షలు ఇచ్చిండు. గుడిసుంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, మోటార్ సైకిల్ ఉంటే కారు కొని ఇచ్చిండు, ట్రాక్టర్ ఉంటే డీసీఎం కొని ఇచ్చిండు. అడిగితే పైసలు ఇచ్చిండు, అడగకుంటే పైసలు ఇచ్చిండు. ఒక చింతమడకోళ్ళు ఎత్తేనే ముఖ్యమంత్రి అవుతాడా సారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గెలవాలి కదా, ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా సార్ ముఖ్యమంత్రి అయ్యేది.
మరి ఒక్క రోజన్నా పెద్దకి బాగా కోపం వస్తుంది. రఘునందన్ ఎట్లా వస్తాడు మా ఊర్లలోకి ఉంటుండు, ఎందుకు రావద్దు ఊర్లలోకి? ప్రజలు కోసపడుతూ వచ్చినాం. ఏం చెప్పినావు? ఇంటికి పింఛన్ 2000 పెంచుతున్నా అన్నావు. 200 పింఛన్ని 2000 ఎత్తా అన్నాడు సారు. అందరికి ఇస్తాడని ఆశపడ్డం. దమ్మడ గుద్దితిరి. ముసలాయనకి తెలియకుండా ముసలామె గుద్దే, ముసలామెకి తెలియకుండా ముసలాయన గుద్దే, అత్తకు తెలియకుండా కోడలు కూడా వేసే బీడీల పింఛన్ వస్తుందేమో అని ఆశకి గడ్డెనెక్కిండు సారు. గడ్డెనెక్కి నాకేమన్నాడు? నీ కొడుకు కండక్టర్ ఎత్తుండట కదా, పింఛను కట్టు. నీ కొడుకు విద్యా వాలంటీర్ ఎత్తుండా, పింఛను కట్టు. మీ పోరానికి మోటార్ సైకిల్ ఉందా పల్సరు, పింఛను కట్టు. అగో కసంటి బంగ్లా కట్టినవా, పింఛను కట్టు. కట్టి చేసిండా చేయలేదా? నీ కొడుకు పట్నంలో టీచర్ చేస్తుండా, పింఛను కట్టు. ఎంత వాడు ఇచ్చే పింఛను? 2000. ఎన్ని పైసలే? గట్ట చూస్తావు తాత, ఎన్ని పైసలు ఇస్తాడు? 2000 ఇస్తాడు. ఈ 2000కు పంచాయతీ చూడుర్రి. కిరాణా దుకాణాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. మీ ఊర్లో బెల్ట్ షాపులు అన్ని ఉన్నాయా? ముసలాయన పొద్దంతా పని చేస్తాడు, పొద్దుకి ఇంటికి వస్తాడు. దోస్తులు ఇద్దరు కూర్చొని ఆటోలో తాగబట్టి ముసలాయన కూడా గొంతు మండబట్టే. నేను కూడా ఇంత తాగుతానే ముసల్లానా, పొద్దుకి తాగి పొద్దుగల పోయేదానికి నీకెందుకురా పైసలు ఉంటుంది ముసల్ది. ఇటు చూసి అటు చూసి ఆయనతో 2 దమ్మడ గుద్ది పొట్టెక్కొని సంచెత్తుకొని ముసలోడు పోతాడు. ఎంత పింఛను? 2000 పింఛను. 2000 పింఛను ముసలోనికి ఇస్తే ముసల్లానికి ఉన్నది. ఆలు మొగలకు పంచాయతీ. దేనికి? చిన్న సీసాకి పెద్ద సీసాకి. ఎంత పెరిగిందే సీసా? వెనకటికి 40 ఉండే, ఇలా 240 అయింది. అయిందా? 240 పెట్టి సీసాలు కొంటే ఎన్ని సీసాలు వస్తాయి 2000 పింఛన్కి? 8 సీసాలు వస్తాయి. ఎన్ని రోజులు? 30 రోజులు. రోజు తాగితే రోజుకి ఇంత కైసిప్పడంతా కూడా రాదు మందు. దానికి ముసలోనికి పైసలు వస్తే ముసల్దానికి లేవు. అత్తకు పింఛన్ వస్తే కోడలు అనుకుంటది, ఈ ముసల్దానికి ఇస్తే పైసలు ఇది నాకు ఇస్తలేదు, ఇది ఎప్పుడు పోవాలి, నాకు పింఛన్ ఎప్పుడు రావాలి అనుకుంటది కోడలు. అంటే ఇచ్చే 2000కి ఆలు మొగలకు. నేను అనుకున్నా మంచి కానూన్ తెచ్చిండు కేసీఆర్. ఇంటికి ఒకటే పింఛన్ చాలా మంచిది, అన్నిట్లలో కూడా కానూన్ సేమ్ ఉండాలి అనుకున్నా. ఉండాలా వద్దా కానూను? ప్రకాష్ రెడ్డి గారికి, రఘునందన్ రావుకి, అంజనేయులకి, శ్రీనివాస్ కి, ఎల్లయ్యకి, మల్లయ్యకి కానూన్ ఒకటే ఉండాలా వద్దా? 2000 పిచ్చే పింఛను ఇంటికొకటి న్యాయం అయితే కేసీఆర్ జీతం ఎంతన్నా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోడు. దగ్గర 5 లక్షల జీతం తీసుకుంటాడు సారు. ఎంత జీతము? 5 లక్షలు. ప్రధానమంత్రి కంటే ఎక్కువ జీతం తీసుకుంటాడు. ఎందుకంటే ప్రధానమంత్రి ఏమో 20 ఏళ్లకోలే లీవ్ పెట్టలే. కేసీఆర్ సారేమో ముఖ్యమంత్రి అయినట్టు నుంచి కనబడాడు. ఎన్ని ఊర్లు ఉన్నాయో మొత్తం నింపి కొడితే 10 జిల్లాలు ఉండే. ఇప్పుడు 33 జిల్లాలకి రోజుకో జిల్లా తిరిగితే ఇవాళకి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి దగ్గర 100 నెలలైంది. ఎన్ని నెలలైంది? 100 నెలలైంది. ఎన్నిసార్లు రావచ్చు ఇడికి? ఎన్నిసార్లు రావచ్చు? 3 సార్లు రావచ్చు. ఒక్కసారి వచ్చిండా మీ నర్సంపేటకి? అప్పుడు ఏమే వచ్చిండా? ఏమన్నా పెద్ద గెలిచినాక ఒక్కసారి వచ్చిండా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? తాత మీ ఊర్లో ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఇంకో మాట చెప్పిండు, కాంగ్రెస్ వానికి సోయి లేదు, 65 ఏళ్లకి ఇస్తాడు ఆ పింఛను, నన్ను గెలిపిండ్రి, నన్ను గెలిపిస్తే 57 ఏళ్లకే పింఛన్ ఇస్తా అన్నాడు. వచ్చిందా అన్న మీ ఊర్లే? ఒక్క పింఛన్ వచ్చిందా? 57 ఏళ్ల పింఛన్ వచ్చిందా ఒక్కటన్నా? ఇగో ఇవి అడిగితే మా పెద్దన్న కోపం వస్తుంది. ఇస్తే ఇస్తాం, ఇవ్వకపోతే ఇయ్యం, నువ్వేమని భయ అడిగేందుకు అంటుండు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మీకు ఓట్లేసిర్రు, మిమ్మల్ని గెలిపించిర్రు, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిండ్రు, ప్రజలకి సేవకునిగా మీరు ఉండాలని బరాబరి ప్రతిపక్షంగా అడుగుతాం. అడిగితే బెదిరిస్తున్నారు, పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు, గూండాగర్దీ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. భయపడతారా? కేసీఆర్ కి ఇంత ఉంటాడు చిట్క నేలంతా. నరేంద్ర మోడీ గారు గట్టిగా చూస్తే బొటనే లెక్క కనబడతాడు. నువ్వు ఒక్కరివి సారు ముఖ్యమంత్రివి. మాకు బీజేపీకి 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎంతమంది? నియోజకవర్గాలు 18 మంది ఉన్నారు. నువ్వు 10 జిల్లాల తెలంగాణకి నువ్వు ముఖ్యమంత్రి అయితే, మేము కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా 736 జిల్లాలకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, మేము 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నాం. తెలంగాణ కోసం ఇదే అంబేద్కర్ సాక్షిగా ఇదే చౌరస్తాలో సబ్బండ వర్ణాలు కూర్చొని కులం మతం జెండాలు పక్కన పెట్టి అందరం జై తెలంగాణ అన్నాం. ఇలా తెలంగాణ వచ్చినాక ఒక 4 మాత్రమే బాగుపడుతున్నారు. నేను ఇందాక ఒక ముచ్చట చెప్తూ మధ్యలో ఆపిన. కేసీఆర్ జీతం ఎంత?
దగ్గర దగ్గర 5 లక్షలు. 2000 ఇచ్చే పింఛను ఇంటికి ఒకటి ఇచ్చుడు కరెక్ట్ అయితే మరి సారు నువ్వు 5 లక్షలు జీతం చేస్తున్నావు కదా, మరి నీ కొడుకు జీతం ఎందుకని అడగాలనా వద్దా? తమ్మి అడగాలనా వద్దా? కొడుకును మంత్రి చేసుకున్నాడు, కొడుకు జీతం 4 లక్షలు. కొడుకు మంత్రి పదవి ఇవ్వగానే అల్లుడు చెప్పిండంట, మామ నువ్వు పిచ్చి పిచ్చి చేస్తున్నావు, నిన్న కాక మొన్న వచ్చింది నీ కొడుకు, నేను ఎప్పటి నుంచో ఉన్నా, రబ్బర్ చెప్పులకి వెళ్ళి 1000 కోట్లకు వచ్చినా, మరి నా సంగతి ఏంది, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా అన్నాడంట. ఎక్కతక్క మాట్లాడితే ఏకనాథ్ షిండే అయితే అన్నాడంట. వీనింట్లో మళ్ళీ వాడు అల్లుడు అంటే వీడేంది పక్కకు వచ్చి పంచాయతీ పెడుతున్నాడు, వానికో మంత్రి పదవి ఇచ్చిండు. కొడుకు 4 లక్షలు, అల్లునికి 4 లక్షలు. మా అక్క ఎల్లెళ్ళకి బతుకమ్మాడు రాదని బిడ్డ అమెరికాలు ఉంటే ఆమెను కూడా తోలుకొచ్చిండు సారు. 2 గునుక పూలు 2 తంగేడు పూలు తెచ్చి మా చెల్లె బతుకమ్మ ఆడిచ్చింది. ఆమెను కూడా నిజామాబాద్ వాళ్ళు పోంతి బతుకమ్మకి ఇట్లా ఆడతారేమో అని కవితను ఎంపీ చేసిరు. ఆమె జీతం 3 లక్షలు, సారు జీతం 5 లక్షలు, కొడుకు జీతం 4 లక్షలు, అల్లుని జీతం 4 లక్షలు, బిడ్డ జీతం 3 లక్షలు. వెనకాలోడు సారుకు అప్పుడప్పుడు మందు పోసేటోడు, మందంటే టానికులు గోళీలు ఇచ్చేటోడు ఉంటాడు. సటకుని కొడుకు సంతోషాన్ని పెట్టుకున్నాడు. వాడు అడిగిండంట, పెద్దనాయన అడిగితే అన్నకిత్తివి, అడగకపోతే బావకిత్తివి, ఏడితే చెల్లెకిత్తివి, మరి పొద్దుగాలైతే పొద్దుగదాకా నీ వెనకాల నేనే ఉంటున్నా కదా, 2 గోళీలు ఇచ్చే కాడ 4 వేసినా అనుకో పెద్దనాయన, ఇక మళ్ళా పొద్దుగాల లేవవు నీ ఇష్టాన్ని బెదిరించిండంట. వీడేంద్రబాయ్ సటకుని కొడుకని సంగనెత్తుకుంటే వీడు నన్నే బ్లాక్ మెయిల్ చేస్తుండని వీనింట్లో మనవాడ పోతేవాయని వానికి కూడా ఎంపీ ఇచ్చిండు. వాని జీతం కూడా 3 లక్షలు. ఎన్నైనా ఇంట్లో కొలువులు ఎన్నైనాయి? ఎన్ని కొలువులు అయినాయి? 2000 ఇవ్వమంటే ముసలాయనకు పింఛన్ ఇస్తే ముసలానికి ఇయ్య అంటాడు. న్యాయమైనా ఒక్కసారి ఆలోచించుర్రి. సార్ ఇంటికి జీతం ఎంత పోతుంది? మొత్తం 5గురి జీతం కలిపితే దగ్గర దగ్గర 20 లక్షలు పోతుంది. ఆ 20 లక్షలు ఇస్తే గురుజాలలో భర్త చచ్చిపోయినటువంటి అక్కా చెల్లెళ్ళకి, 57 ఏళ్ళు నిండిన పెద్ద మనుషులకి, బీడీలు చేసుకున్నటువంటి అక్కా చెల్లెళ్ళకి పింఛన్ ఇవ్వచ్చు. నీ ఇంటికి ఒక్క నెల వచ్చే జీతం గురించే చెప్తాం ఎంత నేను అడుగుతలేను. మిషన్ భగీరథ ట్యాంకులకి రంగేసి ఎత్తిన డబ్బులు ఎన్ని నేను అడుగుతలేను. పాత ట్యాంకులకు కొత్త రంగులు వేసుకొని తీసుకున్న పైసలు నేను అడుగుతలేను. నేను కట్టిన డివైడర్లను కూలగొట్టి పెట్టిన శిలాపలకాలు తీసేసి 2 ఇనుప సలాకలు చుట్టూ పెట్టుకొని నేనే రోడ్డు వెడల్పు చేసిన అని పైసలు ఎత్తిన వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్పిందే చెప్పదలుచుకోలే. పాడిందే పాడరా పాస్మన్ల భాగవతం లేదు, దళితుల 3 ఎకరాలు లేవు, ఇంటికో ఉద్యోగం లేదు, డబుల్ బెడ్రూమ్ నీళ్లు లేవు. వచ్చినాయి ఏమన్నా? తప్పుడు చేస్తలేరు గురిజాల వాళ్ళు, ఏమన్నా చెప్పి రాయండి. ఇగో ఇవన్నీ ప్రజల కష్టం ఉంది కాబట్టి, ప్రజల కష్టం విని, పేదోళ్ళ గోస విని మేము మీకు అండగా ఉంటామని చెప్పేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులం మీ ఊర్లలోకి వస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరన్నా మీటింగ్ పెట్టుండ్రి, చేసింది చెప్పుండ్రి, ప్రజలకు తెలుసు, గురుజాలకు తెలుసు. నేను చెప్పింది అబద్ధమా? కేసీఆర్ ఈ ఊర్లో ఉన్నది అబద్ధమా? 28 ఆగస్టు 2009 నాడు ఈ ఊర్లో ఉండి నువ్వు చెప్పిన మాటలు అబద్ధమా సార్ అని యాద్ చేస్తున్నా. ఒకవేళ అబద్ధం అయితే తెలంగాణ అమరవీరుల స్తూపం అసెంబ్లీ ముందుకు వచ్చి ముక్కు నాలుగు రాస్తా. ఒకవేళ నిజమైతే 8.5 ఏళ్లకోలే ముఖ్యమంత్రి అయిన నువ్వు గురుజాలకు ఎందుకు రాలేదో ఒక్కసారి చెప్పుమని ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాను. ఇగో ఇది ప్రజల గోస, బీజేపీ భరోసా. ఇంతకంటే ఎక్కువ పంచాయతీ ఏం లేదు. ఇవాళేమో ఎలక్షన్ లేవు, అర్జెంట్ గా ఆంజనేయులు కోట అయ్యి, సీనుని మండల ప్రెసిడెంట్ అయ్యిండ్రి, ప్రకాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అయ్యిండ్రి, శ్రీధర్ నన్ను మంత్రి అయ్యిరని రాలే. నేను ప్రజలు పడుతున్నటువంటి కష్టాలలో ప్రజల పక్షాన నిలుచుందాం, పేద ప్రజల పక్షాన నిలుచుందాం. ఇవాళ దాకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ని చూసిర్రు, టీడీపీని చూసిర్రు, టీఆర్ఎస్ పార్టీని కూడా చూసిర్రు. ఒక్కసారి ఎప్పుడన్నా భవిష్యత్తులో ఎన్నికలు వస్తే ఒక్కసారి బీజేపీని ఆశీర్వదించుండ్రి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము భరోసా ఇస్తామని చెప్పి తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చినాం. ఆశీర్వదించిన గురుజాల గ్రామ పెద్దలందరూ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. పోయిందా అప్పుడు ఫామ్ హౌస్ దాకా? పెద్దగా ఉన్నారు కాబట్టి సుదర్శన్ రెడ్డికి అట్లున్నాడు, చంద్రశేఖరరావు ఇట్లా మర్చిపోయిండు. మీరు అడిగితే నిలబడితే నిలదీస్తే తిరగబడితే తప్ప ఏం చెప్తారు? చిన్నప్పుడు అడగకపోతే అవ్వ కూడా అన్నం పెట్టది, ఏడవకపోతే తల్లి కూడా బిడ్డకు పాలు ఇయ్యది. మరి మీరు ఇట్లే మెత్తగుంటే ఇక మీ అదృష్టం అని అనుకోవాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.